జగిత్యాల జిల్లా ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాం సార్ మేమందరం. కాకపోతే సార్ ఎప్పుడైనా కూడా జీతాలకనే మాకు ఇబ్బంది అవుతుంది. 5 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అట్లా పడడం జరుగుతుంది. అట్లనే పడుతుంది కదా అని మేము ఇదే విధంగా పని చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 7 నెలలు అవుతుంది సార్. జీతాలు లేక బాగా కష్టం అవుతుంది. ఎందుకంటే మనం చేసేదే జీతాల కోసం సార్. అట్లానే మీరు దయచేసి మీడియా మిత్రులు అందరు కలిసి మాకు జీతాలు వచ్చేటట్టు చేయాలంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారు కానీ మీ ద్వారా కానీ ఎవరి ద్వారానే మాకు జీతాలన్నీ వచ్చేటట్టు చేయాలి సార్. అంతే. జీతం ఎంత వస్తుంది? 12,000 ఇస్తామేమో 9,500 వస్తుంది. 7 నెలలే సార్ మాకు జీతాలు వస్తలేవు. మేము ఎవరిని అడిగినా కూడా వస్తాయి అని అంటారు. లాస్ట్కి వస్తే సార్లను కూడా అడిగినాం సార్. సార్లు కూడా అన్నారు వస్తాయి అమ్మ వస్తాయి, 3 నెలల జీతం వస్తుంది అని అన్నారు. 3 నెలల జీతం కూడా రాలేదు సార్, మరిపోయినాయి అన్నారు. మరి ఎప్పుడు వస్తాయి సార్? మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అప్పులోళ్ళు బాగా మానం తీస్తారు. ఇంటికి వచ్చి మానం ఇజ్జత్ పోతుంది సార్. మేము తినేది సగం రొట్టె కానీ మాకు ఇంత ఇజ్జత్ పోతుంది. మాకు ముఖం పెట్టుకొని తిరుగుడు అవుతలేదు. మాకేమో పని చేయించుకుంటారు. నమస్కారం సార్. 7 నెలలు 8 నెలలు నడుస్తున్నాయి సార్. జీతం లేదు సార్. తిండికి కష్టమవుతుంది, అప్పులు కట్టుకోవడానికి కష్టమవుతుంది సార్. ఇది పండుగ సీజన్ సార్. మీరు పెద్దవాళ్ళు మా కోసం ఆలోచించి సార్. అందరికీ రాత్రి చుక్కలు కనబడితే సార్ మా వర్కర్లకు మా పని వాళ్ళకు మాత్రం